అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పూర్ణ దుర్గా. We welcome you back to the Mom IVF YouTube channel. Please do subscribe to our channel for more updates on fertility. ఈ వీక్ నేను ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆఫ్ టాపిక్స్తో వచ్చాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ టాపిక్, అసలు చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ మనకి నెట్లో కూడా ఉంది. వెయిట్ లాస్ ఎలా చేయాలా, వెయిట్ లాస్ ఎఫెక్ట్స్ ఆన్ అంటే ఒబిసిటీ ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీ, దీని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి గూగుల్లో కానీ. వెన్ యూ సర్చ్ ద నెట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ సిరీస్ ఆఫ్ టాపిక్స్లో ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ the effect of obesity on fertility, weight loss ki manam asalu em cheyochu, what are the myths and facts about weight loss, all these things we discuss in this series of videos for this week. So basic ga ee video iddam anukuntunna information entante, what is the effect of obesity on reproductive health. ఒబిసిటీ మన రిప్రొడక్షన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వెయిట్ లాస్ కండి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఒబిసిటీ ఎలా మన రిప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది, హౌ ఇట్ మే లీడ్ టు ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా మన ఇంక్రీజింగ్ ట్రెండ్స్ చూస్తున్నాం, ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్. మనం చూస్తే హాఫ్ ఆఫ్ ద యుఎస్ పాపులేషన్ అండ్ ఇండియా ఆల్సో హ్యాస్ బీన్ అ బిగ్ హబ్ ఫర్ obesity and diabetes. We all know this, and there is increasing trend ఊబకాయము అండ్ ఓవర్ వెయిట్ అనేది మనం ఇంక్రీజింగ్ ట్రెండ్తో చూస్తూ ఉన్నాం. అంటే రోజుకి అంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ అ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబీస్ పీపుల్ అండ్ ఓవర్ వెయిట్ పీపుల్. దానికి మనం ఆల్మోస్ట్ కామన్గా చెప్పుకునే మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, మనం తీసుకునే డైట్ వల్ల కానీ, మన ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ ఇన్ ద ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ పీపుల్. సో ఇది ఫర్టిలిటీకి ఏంటి ఎఫెక్ట్ అసలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఎడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ అంట. ఫ్యాట్ని మనం టెక్నికల్గా పిలిచే వర్డ్ ఎడిపోస్ టిష్యూ అని. సో ఎడిపోస్ టిష్యూ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గాన్. ఎండోక్రైన్ ఆర్గాన్ అంటే మన ఎలా థైరాయిడ్, మనము ఇవన్నీ మనం ఎలా అయితే మన ప్యాంక్రియాస్ ఇవన్నీ ఎలా అయితే హార్మోన్స్ క్రియేట్ చేసి మన బాడీ మెటబాలిజంని ఎలా అయితే కంట్రోల్ చేస్తాయో, ఎడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ కూడా వీఆర్ కన్సిడరింగ్ యాజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గాన్. ఫ్యాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ అవర్ హార్మోన్స్ అండ్ మన ఇమ్యూనిటీకి కూడా ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్లూకోజ్ మెటబాలిజం, మన ఫ్యాట్ మెటబాలిజం, మన లిపిడ్ మెటబాలిజం, వీటన్నిటికీ ఫ్యాట్ plays a very important role in maintaining all these metabolisms in our body. మనం ఫ్యాట్ని చాలా ఇగ్నోర్ చేస్తాం, ఫ్యాట్ టిష్యూని చాలా ఇగ్నోర్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ ఆల్సో. మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండడానికి కూడా ఫ్యాట్ ప్లేస్ అ very important role. Fatలో especially it has some hormone like structures which regulate our బాడీ ఫంక్షన్స్ అనమాట. దానిలో ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెప్టిన్. చాలామంది ఈ పేరు వినే ఉంటారు. లెప్టిన్ అండ్ ఎడిపోనెక్టిన్ అనే టూ హార్మోన్ దే రెగ్యులేట్ ఆర్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం ఇన్ ద బాడీ. సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజ్ని మెటబాలిజంని కంట్రోల్ చేసే హార్మోన్స్ కానీ, గ్రోత్ హార్మోన్స్ కానీ, ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ హార్మోన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయి లెప్టిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఆకలి అనేది పెరిగి, ఫుడ్ ఇంటేక్ అనేది పెరిగి, అవన్నీ గ్లూకోజ్ మెటబాలిజం అన్నీ ఆల్టర్ అవుతూ ఉంటుంది. సో ద బేసిక్ మెకానిజం ఈజ్ ఎట్ ద హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అనమాట. మన బ్రెయిన్లో ఈ చేంజెస్ అవ్వడం వల్ల లెప్టిన్ హార్మోన్ లో ఇర్రెగ్యులారిటీస్ రావడం వల్ల ఫుడ్ ఇంటేక్ పెరిగి ఒబిసిటీ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. సో ఇది మన ఒబిసిటీ అంటే లైక్ ఫ్యాట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు ఒబిసిటీ అనేది మెటబాలిజం. బట్ ఇది రీప్రొడక్షన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని మన విషయానికి వస్తే ఫీమేల్స్లో ఎస్పెషలీ బికాజ్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద మాస్టర్ మైండ్ బ్రెయిన్లో హైపోథాలమస్ అనేది ఉంటుంది. మనకి హైపోథాలమస్ నుండి హార్మోన్స్ సెక్రీట్ అవ్వడం వల్ల అవి పిట్యూటరీలో ఉండే హార్మోన్స్ అంటే ఎగ్ డెవలప్మెంట్ హార్మోన్స్ మీద యాక్ట్ చేసి మనకి ఎగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఫీమేల్లో. సేమ్ విత్ మేల్ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ అనమాట. సో ఈ హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది ఫంక్షన్ సరిగ్గా ఉండడం
వెరీ వైటల్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మేల్స్లోను ఫీమేల్స్లోను ఈ యాక్సిస్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేస్తేనే ఎగ్ డెవలప్మెంట్ కానీ అండ్ స్పర్మ్ డెవలప్మెంట్ కానీ కరెక్ట్గా అవుతూ ఉంటాయి. సో ఈ ఒబిసిటీ వల్ల, ఈ లెప్టిన్ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఇట్ ఎఫెక్ట్స్ ద హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్. దీనివల్ల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఒబీస్ ఫీమేల్స్ మోస్ట్లీ ప్రెజెంట్ విత్ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అంటాం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాం. అంటే మోస్ట్లీ దే ప్రెజెంట్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. వన్స్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, జనరల్గా మనందరికీ తెలుసు ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ అ 28 day మెన్స్ట్రువల్ సైకిల్. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఓవ్యులేషన్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 14th to 15th day. ఇన్ ద మిడ్ ఆఫ్ ద సైకిల్ వీ ఎక్స్పెక్ట్ ఎగ్ రిలీజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయ్యాయో, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల ఎగ్ రిలీజ్ కూడా ఇర్రెగ్యులర్గా అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాన్ ఓవ్యులేషన్. అంటే ఓవ్యులేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటే దానివల్ల ఎగ్ రిలీజ్ అనేది వాళ్ళలో ప్రాపర్గా ఉండదు. వన్స్ ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల అగైన్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, దే మే ల్యాండ్ అప్ విత్ ఇన్ఫర్టిలిటీ. సో the main issue here is menstrual irregularities or menstrual dysfunction. So the second common thing ఏంటంటే we all know, ఎన్నోసార్లు ఎంతోమంది విన్న మోస్ట్ కామన్ వర్డ్ PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఒబిసిటీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మనకి ఈ PCODలో వన్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ వెయిట్ లాస్. ఎన్నో గైడ్లైన్స్ మనకి ఎన్నో సొసైటీస్ నుండి వచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్లైన్ ఇన్ PCO ఇస్ వెయిట్ లాస్. బికాజ్ ఇదంతా ఒక సైకిల్. ఒబిసిటీ లీడ్స్ టు PCO లీడ్స్ టు ఒబిసిటీ. సో వీళ్ళల్లో గ్లూకోజ్ మెటబాలిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి వీళ్ళలో ఈ PCO వాళ్ళలో దెర్ ఇస్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఆల్సో అండ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్ ద అదర్ మెటబాలిక్ problems in the future. So that other cause for infertility in obesity might be PCO వాళ్ళలో again వాళ్ళలో ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఉండకపోవడము, దీనివల్ల అల్టిమేట్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం అండ్ దే మే ల్యాండ్ అప్ విత్ ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్. సో ఈ ఒబిసిటీ వల్ల హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఫ్యాట్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ లెవెల్స్. దీనివల్ల అగైన్ దే మే హ్యావ్ హెవీ పీరియడ్స్. అంటే దానిలో డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. వీళ్ళలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఇస్ ద మెయిన్ cause which may lead to anovulation, which ultimately may lead to infertility in females. So friends, it is very important if you're planning your pregnancy to maintain ideal body weight to regularize your menstrual abnormalities. మనం చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మన క్లినిక్కి. అందరూ అంటే మనం ఎప్పుడు we advise women to lose weight. We don't focus on the male. జనరల్గా మనం వెయిట్ లాస్ అనేది జనరల్గా ఇన్ కామన్ సినారియో ఆల్సో ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, PCO ఇవన్నీ ఫిమేల్లోనే ఉంటాయి కాబట్టి మనం కూడా కౌన్సిలింగ్ ఓన్లీ వీ టెల్ ద ఫిమేల్ టు లూజ్ వెయిట్. మనం మేల్ని ఇగ్నోర్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ వెల్ ప్రూవెన్ దట్, అంటే చాలా స్టడీస్ హ్యావ్ బీన్ ప్రూవెన్ దట్ male weight also is very important for the sperm production and motility of the sperm. జనరల్గా ఏమవుతుంది అంటే మేల్స్లో ఒబీస్ మేల్స్, చాలామంది ఒబిసిటీ ఉన్న మేల్స్లో వీఆర్ సీయింగ్ లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్ డిజైర్ అనమాట. సో చాలామందికి మనం డిక్రీజ్ సెక్స్ డిజైర్ చూస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ to talk with the male partner as well, especially if the male partner is obese. We generally ignore, అంటే మనం ఇలాంటి చిన్న ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేస్తాం. దాట్ మైట్ బీ ద మెయిన్ కాజ్ ఫర్ దర్ ఇన్ఫర్టిలిటీ. ఆ ఒక్క రీజన్ని ట్రీట్ చేస్తే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూయే ట్రీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేల్స్లో అనేది సెక్షువల్ డిజైర్ అనేది ఒబీస్ వాళ్ళలో వీఆర్ సీయింగ్ లెస్ సెక్షువల్ డిజైర్, లెస్ లిబిడో ఇన్ దీస్ పేషెంట్స్. ఎందుకు వీళ్ళల్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము? ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఒబీస్ మేల్స్లో. అండ్ ఒబిసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఈ మధ్య మనం ఒబీస్ ఉన్న మేల్స్లో దెర్ ఈస్ అ హై ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ విచ్ వీఆర్ సీయింగ్. మళ్ళీ డయాబెటీస్ ఎఫెక్ట్స్ స్పర్మ్ మొటిలిటీ, మన స్పర్మ్ క్వాంటిటీ అండ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ, ఇవన్నీ కూడా డయాబెటీస్ విల్ ఎఫెక్ట్. సో ఇదంతా ఒక సైకిల్. సో డెఫినెట్గా ఒబీస్ వాళ్ళలో మళ్ళీ ఏమవుతుంది అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్యాట్ నుండి మోర్ ఫ్యాట్
ప్రొడ్యూసెస్ మోర్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనమాట. సో మేల్స్లో కూడా ఈ ఫ్యాట్ వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి టెస్టోస్టిరాన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. ద మెయిన్ కాజ్ ఫర్ లో సెక్షువల్ డిజైర్ ఇన్ ఒబీస్ మేల్స్ ఇస్ డిక్రీజ్ ఇన్ ద టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనమాట. సో వన్స్ మనం ఈ వెయిట్ లాస్ని కరెక్ట్ చేసుకుని ఒబిసిటీని కరెక్ట్ చేసుకుంటే చాలామంది దే హ్యావ్ ద నార్మల్ సెక్షువల్ లైఫ్ అండ్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు చాలా చూస్తూ ఉంటాం. ఒబిసిటీ ఇన్ మేల్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ ఆర్ అంటే చాలామంది మేల్స్లో ఈ ఇష్యూస్ ఉంటే జస్ట్ రెక్టిఫైయింగ్ ద లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ can cure the problem. So obesity in males affect their sexual desire, affect the motility of the sperm ఒక కదలికని ఎఫెక్ట్ చేస్తుంది, స్పర్మ్ యొక్క ఆకారాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అల్టిమేట్లీ దే మే లీడ్ టు infertility. So friends, please do talk with your doctor if you are overweight or obese, or if you are having any menstrual irregularities with obesity, or if male is having low sexual desire. If you are having any of these problems, don't hesitate to talk to your doctor and get the facts rectified so that you can get a solution for your problem. Hope this video is helpful for all of you. Thank you.